హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చంద్ర. మీరు చూస్తున్నారు చంద్ర టెక్నికల్. ఫ్రెండ్స్, ఇవాళ మనం చింతామణి గణపతి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఆల్రెడీ నేనైతే స్టార్ట్ అయ్యాను. ఆల్రెడీ 5 కిలోమీటర్స్ అయితే వచ్చాను. ఇక్కడ నుంచి నాకు 10 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఆ టెంపుల్ ఎలా ఉందో ఏంటో మనం ఒకసారి చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇది మనకి చింతామణి గణపతి టెంపుల్ యొక్క ఎంట్రన్స్ అయితే ఈ విధంగా అయితే కనబడుతుంది. సో ఇది మనకి సిరసపల్లి దగ్గర అయితే ఉంటుంది. అనకాపల్లి దగ్గరగా అయితే సిరసపల్లి అయితే ఉంటుంది, అక్కడైతే ఉంటుంది. ఇది చూసుకుంటే కనుక ఈ టెంపుల్ వచ్చేసరికి కొండల మధ్యలో, ప్రకృతి మధ్యలో అయితే ఉంటుంది. సో చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. అయితే ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఆర్చ్ టైప్లో మనకి ఏంటంటే మనకి ఈ విధంగా స్టోన్స్ పెట్టి మనకి ఎంట్రన్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో చుట్టుపక్కల అంతా కూడా మనకి కొండలే ఉంటాయి. చుట్టూ పచ్చని ప్రకృతి అయితే కనబడుతూ ఉంటుంది. చాలా ప్రశాంతత అయితే ఉంటుంది. ఎంట్రన్స్లో మీరు చూస్తే కనుక మీకు ఎంట్రన్స్లో ఒక ఆర్చ్లా కనబడుతుంది. ఇది మొత్తం కూడా తీగలతో వచ్చిన న్యాచురల్గా వచ్చిన ఆర్చ్ అనమాట. ఇది ఈ విధంగా అయితే సెట్ చేశారు. మీకైతే మంచి అనుభూతి అయితే పొందుతారు. సో ఇది మనకి లోపల చూసుకుంటే కనుక ఈ విధంగా అయితే ఉంటుంది. ఆర్చ్ వచ్చేసరికి లోపలికి ఎంట్రన్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక ఇది మొత్తం కూడా మనకి గార్డెన్లా అయితే ఉంటుంది. ఎంట్రన్స్ మనం ఈ విధంగా అయితే రావాలి. సో లోపలికి ఎంటర్ అవుతాం. అండ్ ఇక్కడ మనకి చూసుకుంటే కనుక మనకి లెఫ్ట్ సైడ్లో పార్కింగ్ లాట్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా ఒక 1/2 కిలోమీటర్ అయితే పొడుగ్గా ఈ తీగలతో అల్లిన ఈ ఆర్చ్ పందిరిలోంచి మనం అయితే ఎంటర్ అవ్వాల్సి వస్తుంది. ఒక 1/2 కిలోమీటర్ దాకా మనం అయితే నడవాల్సి వస్తుంది. సో మీరు నడుస్తున్నంతసేపు మనకి ఏంటంటే చుట్టుపక్కల అన్ని పచ్చని చెట్లు, అదేవిధంగా పక్కనే ఒక కొండ అయితే కనబడుతూ ఉంటుంది. సో ఈ కొండ మీద కూడా ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక మీరు అందంగా తీర్చిదిద్దారు. ఆర్కిటెక్చర్ అయితే బాగుంది. ఇక్కడ చూసుకుంటే అందంగా తీర్చిదిద్దారు ఈ కొండని. సో అదేవిధంగా ఇక్కడ మళ్ళీ ఇంకొంచెం ముందుకు వెళ్తే కనుక ఇక్కడ మనకి ఒక గణపతి అయితే కనబడుతూ ఉంటారు. సో ఇక్కడ ఎంట్రన్స్లో ఒక గణపతి అయితే ఉన్నారు. సో ఈ విధంగా అయితే పెట్టారనమాట. చూడడానికి చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, మనకి ఇలాంటి మండపం అయితే మనకి ఎంట్రన్స్లో అయితే కనబడుతుంది. మన పార్కింగ్ లాట్ నుంచి లోపలికి రాగానే ఇలా కనబడుతుంది. ఇక్కడ చూసుకునే కనుక మనకి నెమలి బొమ్మలు కూడా కనబడుతున్నాయి. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చుట్టూ పచ్చని చెట్లతో మనకి చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంటుంది. మొత్తం పచ్చని చెట్లతో అయితే ఉంటుంది. ప్రశాంతత చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఈ చింతామణి గణపతి వచ్చేసరికి మనకి వైజాగ్లో, మనకి ఆంధ్రప్రదేశ్లో ఇది ఒకటే ఉంది. మనకి ఇండియాలో చూసుకున్నా సరే చాలా తక్కువ ఉంటాయి. సో చింతామణి అంటే కనుక మనకి చింతలను పోగొట్టే గణపతి అనమాట. అందుకే ఆ పేరు అయితే వచ్చింది. మనకి చాలా ఫేమస్ అనమాట చింతామణి గణపతి టెంపుల్ అనేది. మనకి వైజాగ్లో ఇది చాలా ఫేమస్ టెంపుల్. అండ్ ఇది మనకి ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ లోపలికి మనకి వెళ్తే కనుక ఇక్కడ మనకి 3 దేవుళ్ళు అయితే మనకి కనబడతారు. ఒకళ్ళు మనకి శివలింగం అయితే ఉంటుంది. దీంతోపాటు మనకి మధ్యలో వచ్చేసరికి గణపతి అయితే ఉంటారు. గణపతికి రైట్ సైడ్ వచ్చేసరికి మనకి శ్రీరాముల వారు, అదేవిధంగా ఆంజనేయ స్వామి అయితే ఉంటారు. అండ్ టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకుంటే కనుక ఈ టెంపుల్లో మనకి ఇలా బయటికి రాగానే మనకి ఈ విధంగా అయితే కనబడుతుంది. మనకి చాలా బాగా పెట్టారనమాట. అక్కడ లేడ్లు కానీ అన్నీ బాగా కనబడతాయి. అండ్ మెయిన్ విశిష్టత ఏంటంటే కనుక మనకి ప్రతి నక్షత్రానికి ఒక్కొక్క ఆ నక్షత్రానికి తగ్గ చెట్టు అయితే ఇక్కడ నాటారనమాట. సో ఈ ఏరియా అంతా కూడా అదే. ప్రతి నక్షత్రానికి ఆ నక్షత్రానికి తగ్గ చెట్టుని అయితే ఉంటుంది. అన్ని రకాల చెట్లు అయితే ఉంటాయి. ఆ నక్షత్రాలు బట్టి అన్ని రకాల చెట్లు అయితే ఉంటాయి. అండ్ అక్కడ చూసుకుంటే కనుక శివుడి బొమ్మ అయితే ఆ కొండ దగ్గర అలా పెట్టారు. సో చూడడానికి అయితే బాగుంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక ఇవన్నీ ఒక్కొక్క నక్షత్రానికి దానికి తగ్గ చెట్టు అవి ఇలా పెట్టారు. అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక ఇలా మనకి చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చెట్లు అయితే కనబడతాయి. ఇక్కడ చూసుకుంటే కనుక సింహరాశి వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ చెట్టు అని చెప్పేసి, అదేవిధంగా మనకి ఈ విధంగా అయితే చాలా చెట్లు అన్ని రాశులకి, అన్ని నక్షత్రాలకి అయితే ఉంటాయి. చెట్లు అన్నిటిని మధ్యలో మనకి నాగేంద్రుడు గుడి అయితే పెట్టారనమాట. సో మనకి ఒక్కొక్క నక్షత్రానికి ఆ నక్షత్రానికి తగ్గ చెట్లు అయితే ప్రతి నక్షత్రానికి ఈ విధంగా అయితే పెట్టారు. మీరు కంపల్సరీగా ఒక్కసారైనా మీరు విజిట్ చేయండి. విశాఖపట్నం వస్తే కనుక కంపల్సరీగా విజిట్ చేసే ప్లేస్ అనమాట. మీకు చాలా మంచి అనుభూతిని పొందుతారు. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఆదిదేవతలైన విష్ణు, అదేవిధంగా వసుదేవుడు, అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే కనుక వరుణుడు, ఇలా మనకి బొమ్మలు అయితే చాలా అయితే ఇక్కడ పెట్టారనమాట. సో ఫ్రెండ్స్, మనకైతే దర్శనం అయితే అయిపోయింది. నేనైతే రిటర్న్ అవుతున్నాను. సో మనకైతే టోటల్గా ఈ విధంగా అయితే కనబడుతుంది. ముందు చూపించినట్టుగానే ఈ విధంగా అయితే కనబడుతుంది. ఇప్పుడైతే మనం రిటర్న్ అవుతాం. సో ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. మీకు ఇలాంటి వ్లాగ్స్ కావాలనుకుంటే చెప్తే కనుక ఇలాంటి వ్లాగ్స్ ఇంకొన్ని తయారు చేసి పెడతాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక ఒక లైక్ బటన్ కొట్టండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్.